ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 6 ఏళ్ల క్రితం 27.76 కోట్ల ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అయినా నిధులు కేటాయించలేదు. కొమరం భీం ప్రాజెక్టు నిర్వహణకు ఏటా 20 లక్షలు, వట్టివాగు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా 6 లక్షలు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇదిలా ఉండగా 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన జగన్నాథూర్ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ప్రాజెక్టులో ముంపుకు గురైన రైతులకు నేటికి పరిహారం అందలేదు. నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. ఇలా జిల్లాలోని ప్రాజెక్టులు నిధులకు నోచుకోలేక పనులకు ముందుకు వెళ్ళక నరకాన్ని అనుభవిస్తున్నాయి. నిధులు కేటాయించి ప్రాజెక్టులకు మోక్షం కల్పించండి మహాప్రభు అంటూ జనం వేడుకుంటున్నారు. ఏదైతే ప్రభుత్వం వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసేసి ఆ సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఈ జిల్లా సుక్షేమం అయ్యే అవకాశం ఉంది. కానీ పాలకులు ఏదైతే నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాజెక్టులకు రాకపోవడం వల్ల ఏదైతే ఈ జిల్లాకు అన్ని చుట్టుపక్కల నీళ్లున్నా కనీసం నీళ్లు దొరికిన పరిస్థితి, రైతులకు సాగునీరు దొరికిన పరిస్థితిలో ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే ఏదైతే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పాలక ప్రభుత్వం అయినా పూర్తి చర్యలు తీసుకొని బడ్జెట్ రిలీజ్ చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. గత పాలకులు కానీ ఇప్పటి పాలకులు కానీ అక్కడ వార్దా నది పైన లేదా ప్రాణహిత పైన ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చిండ్రు. కానీ దానికి హామీ అమలుకు సంబంధించినటువంటి కేటాయింపులు అనేటి జరగలేదు. కొమరం భీం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తి అయినప్పటికీ కూడా కాలువల నిర్వహణ పూర్తి కాలేదు. పూర్తి అయినటువంటి కాలువల్లో కూడా కూడిక తీయకపోవడం వల్ల రైతులకు సరిపడా నీరు అందడం లేదు. ఏదైతే పారినీటి శాఖ అధికారులు అంచనా వేసిందో ఆ అంచనాకు అనుగుణంగా నీటి పారకం అనేది జరగడం లేదు. అదేవిధంగా జగన్నాథ్పూర్ ప్రాజెక్టుకు సంబంధించి కాలువలు పూర్తి అయినప్పటికీ కూడా ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి కాక రైతులకు నీరందని పరిస్థితి ఉన్నది. అట్నే వట్టివాగు పరిస్థితి కావచ్చు, తిర్యాని మండలం చెలమలవాగు ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురై